ఒక సాదాసీదా వ్యక్తి నుంచి ప్రారంభమైనటువంటి పవన్ కళ్యాణ్ సార్ ప్రయాణము ఒక నటునిగా, ఒక దర్శకునిగా, ఒక నిర్మాతగా, ఒక రచయితగా, ఒక సామాజిక వేత్తగా, ఒక ఉద్యమకారునిగా, ఒక పొలిటీషియన్గా, పార్టీ అధినేతగా బహుముఖ పార్శ్వాలను పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న గుంటూరులో ఉన్నటువంటి బాపట్లల కొనిదెల వెంకట్రావు అంజనాదేవిల 5గురి సంతానంలో శివరోడు మెగాస్టార్ చిరంజీవి నాగేంద్ర బాబుల తమ్ముడు. ఇక ఈ పవన్ కళ్యాణ్ గురించి వివరంగా ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. ఇక తర్వాత అయిన మార్షల్ ఆర్ట్స్ లో తన విద్యకు గాను తన ప్రతిభకు గాను దక్కిన గౌరవమే పవన్ అని. ఇక దాంతోనే తన అందరూ పవన్ కళ్యాణ్ అని పిలుచుడు స్టార్ట్ చేసిళ్ళు. కరాటేలో బ్లాక్ బెల్ట్ అయిన పవన్ కళ్యాణ్ చదువులో వెనకబడ్డాడు బాగా. మెగాస్టార్ తమ్ముడైన సుత ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుంటా మా అన్న తోపు హీరో ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఒక మెగా స్టార్ 1000 కోట్లకు అధిపతి అయినా సుతం అది అన్న పైసలు, నా పైసలు కాదు. నేనన్ని కోట్లు సంపాదించే స్థితికి నేను ఓలేదు. సర్వసాధారణమైనటువంటి సగటు మనిషి లెక్కనే బతుక్కుంటొచ్చిండు. ఇప్పటికీ అట్లనే జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని అంటారు. ఈయన వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన వాళ్ళు. ఆయన ఇంటర్ చదువుతున్న రోజులల్లో ఆయన తరగతి పుస్తకాల కంటే ఎక్కువ టైం లైబ్రరీలలోనే గడిపేటోడట. ఇక ఆయన బచ్పన్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయన వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి మావోయిస్టు భావజాలాన్ని వరుసుకొని చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి మస్తు చెల్లించిపోయేటోడు. ఇంక అంతనే కాదు, పరమహంస యోగానంద రచన ఓ యోగి ఆత్మకథ ఉన్నది కదా, ఇక ఆత్మకథ స్టోరీ ఆయనను బాగా ప్రభావితం చేసిందని, ఆయన ఈ రోజు ఇట్లా ఉండటానికి ప్రధాన కారణమా ఆత్మకథనేనని చెప్పి చాలా సందర్భాలలో ఆయన కుదు చెప్పింది మాట. ఇంక అంతనే కాకుండా గాంధీజీ సత్యశోధన, శేషేంద్ర శర్మ ఆధునిక భారతం వంటి రచనలను సూత అప్పట్లో బక్కనే చదివిండంట. ఇంకా అంతనే కాదు, చెగువేరా అంటే అమితమైనటువంటి ప్రేమ అంట పవన్ కళ్యాణ్ కు. ఇంకా పవన్ కళ్యాణ్ సార్లు ఉన్నటువంటి గొప్ప ముచ్చట ఒకటి చెప్పాలనంటే చాలా మంది అతనికి సన్నిహితంగా మెదిలినోళ్ళు చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ కు ఒక కారో బంగ్లానో పైసలో లేకపోతే ఒక గోల్డెన్ వాచో లేదా ఇంకేదైనా ఖరీదైనటువంటి వస్తువులు ఇచ్చినా కూడా అంత సాటిస్ఫాక్షన్ కాడంట. గాని ఏదన్నా ఒక పనికొచ్చి ఒక చిన్న పుస్తకం ఇచ్చినా కూడా మస్తు కోట్ల కంటే విలువైన వజ్రం కంటే అపురూపంగా చూసుకుంటాడట ఆ పుస్తకాన్ని. ఆ వచ్చిన బహుమతిని మంచిగా ఆయన అల్మారాలో పెట్టుకొని ప్రతి రోజు చదువుతుంటాడట. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సారు పుస్తకాన్ని పట్టుకున్నాడంటే అది ఫినిష్ అయ్యేదాకా ఇంకా వేరే జోలికి ఓడట. గ్యాప్ దొరికిందా షూటింగ్ కు ఓ చెట్టు కిందకు పోయి కూర్చుంటాడట నిమ్మలంగా పుస్తకాలు చదువుకుంటా. ఇక ఈ విధంగా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ షూటింగ్ టైంలలో దగ్గర చూసిన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు పవన్ కళ్యాణ్ పుస్తకాల పురుగని. ఇక ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ రోజు మనం చూస్తున్న పవన్ కళ్యాణ్ ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందడానికి గాని, అసలు పవన్ కళ్యాణ్ జీవితంలో ఇంత ఉత్తమంగా ఎదగడానికి, ఇంత గొప్ప స్థాయిలో నిలబడటానికి, అతను మానసికంగా ఇంత పరివర్తన పొందటానికి, ఆయన ప్రవర్తన నడవడిక ఇంత సక్రమంగా ఉండటానికి కారణం ఆయన చదివిన పుస్తకాలు అంటారు. ఆయనను దగ్గర బండి చూసిన కాజు దోస్తులు. ఇన్ని పుస్తకాలు చదివిండు కాబట్టి ప్రత్యర్థులు మాటల తూటాలతోటి ఆయనను అవమానపరిచి గుడ్డగాల్చి ఉత్తగా ముఖం మీద వేసినా సుతం, వాళ్ళ పాపులారిటీ కోసం పర్సనల్ అటాక్ చేసినా కూడా, తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా అనరాని మాటలంట నిందలు వేసినోళ్లకు సుతం తిరిగి మళ్ళీ విమర్శన కూడా చేయని ఒక సంస్కారవంతుడు పవన్ కళ్యాణ్. ఇక ఇట్లా పవన్ కళ్యాణం చరిత్ర గురించి గాని, ఆయన గొప్పతనం గురించి గాని, ఆయన వ్యక్తిత్వం గురించి గాని, ఆయన మంచితనం, మానవత్వం, దయాగుణం, కర్ణగుణం, తెగువ, తెగింపు, దేన్నైనా ఎదిరించగలే సమర్థత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయనలో ఉన్న క్వాలిటీస్ ను చెప్పుకుంటా పోవాలనంటే ఇవాళ కథ ఓడిసిపోదు, ఇక్కడనే ఉంటాం అని అంటారు చాలా మంది. ఆయన దగ్గర పెట్టి చూసినోళ్ళు, ఆయనతోని మెదిలినోళ్ళు.